హాయ్! ఈ రోజు సీరియల్‌లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్‌గా తెలుసుకుందాము. ఇక అలకనంద అయితే పెళ్ళికైతే రెడీ అవుతా ఉంటుంది గదా! అలా రెడీ అవుతున్నప్పుడు చీర కట్టుకుందామని చూస్తే చీర అయితే చినిగిపోయి ఉంటుంది. అయ్యో! చీర చినిగిపోయిందే ఎలాగా అని చెప్పి అనుకునేసరికి ఎవరు చించారో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ బామ్మ అక్కడ కూర్చొని స్వీట్లు తింటా ఉంటుంది. పిలుస్తుంది. వాళ్ళ బామ్మొస్తే ఎందుకు చించావంటే నేనెక్కడ చించినా నేను చించలేదా అంటుంది. నేను చించానని చెప్పి సాక్ష్యం ఎక్కడ అని చెప్పని అంటుంది. ఇంకేం చేస్తాము ఎలాగో చీర చినిగిపోయింది. ఇప్పుడు మాట్లాడుకునే టైం గాదు. ఎలాగా అని చెప్పి జాను ఉంటే ఏదైనా చేయవా అని చెప్పేసి అడుగుతుంది నందు జానుని. సరే ఉండే అని చెప్పేసి మురళి తీసుకొచ్చి ఇచ్చారు కదా అంతకుముందు ఎంగేజ్మెంట్‌కి. ఆ చీర తీసుకొచ్చి ఇస్తుంది. కట్టుకో ఈ చీర కట్టుకో నువ్వు. ఇది మురళి బావ తెచ్చిందే కదా కట్టుకో అనేసరికి ఈ చీర కట్టుకోవాలంటే అవును కట్టుకోవాల్సింది తప్పదు. ఇంకా ఆప్షన్ కూడా ఏమీ లేదు. నువ్వు ఈ చీర కట్టుకో అని చెప్పి అంటుంది. ఇంకా సరే అని చెప్పి ఆ అమ్మాయి అయితే ఆ చీర కట్టుకుంటా ఉంటుంది. ఇక కట్ చేస్తే మనకి ఈ అబ్బాయి పెళ్లి కొడుకుని చూపిస్తారు. పెళ్లి కొడుకు సూర్యని తీసుకొని బయలుదేరుతా ఉంటాడు. పెళ్లి కొడుకు కంటే సూర్యనే మంచిగా రెడీ అయి ఉంటాడనమాట. అంత పంచ కట్టుకొని బాగా రెడీ అయి ఉంటాడు. "ఒరేయ్! నువ్వు పెళ్లి కొడుకువా? నేను పెళ్లి కొడుకువా?" అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా అడుగుతాడు. "నీ పెళ్ళికి నేను అంత మాత్రం రెడీ అవ్వాలిలే" అని చెప్పేసి రెడీ అవుతారు. కానీ జాను వాళ్ళ ఇంటికి వస్తున్నారని చెప్పి అతనికి కూడా సూర్యకి కూడా తెలీదు. ఇద్దరు వచ్చిన తర్వాత ఏ ఇల్లు ఈ ఇల్లా? ఆ ఇల్లా? ఆ ఇల్లు అంటే కాదు ఆ జాను వాళ్ళ ఇల్లు అని చెప్పి అప్పుడు తెలుసుకుంటాడు. ఇంక అప్పుడు తెలుసుకొని లోపలికైతే వస్తారు వాళ్ళు. ఇంకా ఈ లోపల వచ్చేసి వీళ్ళు ఇంకా జ్యూస్‌లు ఇవ్వడము, ఈ అమ్మాయి చీర కట్టుకురావడము, అంతా మాట్లాడుకోవడము అంతా జరుగుతా ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఇంకా సరే ఇంకా మాటలు మా అబ్బాయి నచ్చారని చెప్పి వాళ్ళు అడుగుతారు. అంతలోపల పెళ్లి కొడుకుంటే లేదు నా ఫ్రెండ్‌తో ఒకసారి మాట్లాడాలా అని చెప్పి సూర్యని అలా బయటకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఎలాంటిది? నా క్యారెక్టర్‌కి ఆ అమ్మాయికి సెట్ అవుతుందా అని చెప్పి అడుగుతారు. దానికి సూర్య ఉండేసి ఫస్ట్ చూడాల్సింది మనము ఫ్యామిలీని చూసావు కాబట్టి ఫ్యామిలీ మాత్రం చాలా మంచిది. ఇంకా వాళ్ళని చేసుకోవడం మన అదృష్టము అని చెప్పేసి తను చెప్తాడు. ఇంకా చెప్పిన తర్వాత సరే అని చెప్పి లోపలికొచ్చేస్తారు. అదంతా జాను వింటుంది. వినేసి తనకి థ్యాంక్స్ కూడా చెప్తుంది. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు ఇంకొకటి అంటే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా! ఐ లవ్ యూ చెప్తుందేమోనని ఇంకొకటి అనేసరికి నాకిష్టం లేదు నేను చెప్పను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా అబ్బాయి ఇష్టం అదే నచ్చారా అని చెప్పి అడిగేసరికి ఇంకా వాళ్ళ బామ్మ మనసులో అనుకుంటుంది. మా అమ్మాయికి అమెరికా నుంచి వస్తే చాలా కుక్కనైనా సరే పెళ్లి చేసుకుంటుందని చెప్పి మనసులో ఆమె అయితే అనుకుంటుంది. ఇంకా అక్కడ వాళ్ళంతా పరిచయం చేస్తున్నప్పుడు మురళిని వాళ్ళ బావ అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతారు. అంత ఆయన సంబంధం పెట్టుకొని మీరెందుకు పరాయి సంబంధానికి చూస్తున్నారు అనేసరికి అందరూ షేక్ అవుతారు. దాన్ని షేక్ అవ్వడానికి ఏముంది? మేనరేఖము వద్దనుకుంటున్నాము అని చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదా! అందరూ షాక్ అవుతారు. అంతలోప్పుడు వాళ్ళు ఉండేసి ఏంటి ఏమన్నా ప్రాబ్లమా? అందరూ అలా చూస్తున్నారు ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకంటే ఇది పెళ్లి కదా! ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికిలే అని చెప్పి అనేసరికి అదేమీ లేదు. మాకు మేనరికం అంటే ఇష్టం ఉండదు. మేము చిన్నప్పటి నుంచి అలా అనుకోలేదు అని చెప్పేసి మురళి అయితే ఆ మాట చెప్తారు. అందరూ ఇంకా ఊపిరి పోసుకున్నట్టు. ఇంకెవరేం మాట్లాడరు కామ్ అయిపోతారు. ఇంకా అప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వస్తారు. వచ్చి ఇలా మాట్లాడుకొని అందరికి కూల్ డ్రింకులు ఇచ్చుకొని తాగుతారు. ఇంకా వీళ్ళు నచ్చారా అని చెప్పి అమ్మాయి, అబ్బాయి ఎళ్లి బయటకి తీసుకెళ్ళి మాట్లాడుకుంటా ఉంటారు. ఆ అబ్బాయికి అమ్మాయి పేరు కూడా తెలియలేదు. ఆ అమ్మాయికి అబ్బాయి పేరు కూడా తెలియలేదు. ఒకరొకరు పేరు తెలుసుకొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా కట్ చేసి వీళ్ళని చూపిస్తారు. వీళ్ళు సరే అమ్మాయి పెళ్ళికి నగలు అవన్నీ పెడతారు ఓకే. కానీ అక్కడ తోట ఉంది కదా! తోట కావాలా అని చెప్తాడు పెళ్లి కొడుకు వాళ్ళ నాయన. అసలు ఇంకా తోట రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. ఈయన పేరు మీదకి కూడా రాలేదు. అసలు ఈయన పేరు మీదకి ఉందో లేదో కూడా తెలీదు. అది మనకి రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఎందుకంటే అది సింహాద్రి పేరు మీద ఉంది. ఈయన సంపాదించి పంపిస్తా ఉంటే ఆయన కొనుక్కున్నాడనమాట తోట. అంతటి ఎదవ. అందుకే ఎవరిని నమ్మకూడదు. అసలు మన నీడనే మనం నమ్మకూడదు. నాకు నీడుంది ఎనకాల. ఆ నీడనే మనం నమ్మకూడదు. మనందరూ బాగా పోవాలి గానీ పక్కనోళ్ళని నమ్మి మోసపోకూడదు. అలా అంటాం గానీ మన అయిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ అనుకుని ఖచ్చితంగా మోసపోతానే ఉంటాం. ఇక తోట కావాలి అనేసరికి సింహాద్రి ఉండేసి ఆ తోట అయితే కుదరదు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ తోట ఇవ్వము అని ఆయన చెప్తాడు. మీరే కదా అమ్మాయి కోసం ప్రాణమైనా ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు తోట ఇవ్వలేరా అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళు అడుగుతారు. మొత్తం బాలేదు కొంచెం చాలు అది కూడా మీ అమ్మాయి పేరు మీద రాసి ఇవ్వండి అని కూడా చెప్తారు. ఈయన ఆలోచించి సరే తోట ఇస్తాము, సగం ఇస్తాము అని చెప్పేసరికి ఓకే అని చెప్పని వీళ్ళతో డబ్బు మనుషుల్లాగా ఉన్నారు. తోట ఇస్తేనే పెళ్లి మండపానికి వస్తారంట. లేకపోతే రారంట. పెళ్లి మండపం వచ్చే లోపలే మాకు రాసి ఇవ్వాలా లేకపోతే మేము అటునుంచి అటే ఇంటికి పోతాము అని చెప్పినట్టు చెప్తారనమాట. సరే ఇస్తాము అని చెప్పని అంటారు. మనకి రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. అంత ఈయన తోట ఈయన సింహాద్రి పేరు మీద రాయించుకున్నాడని అది మన తర్వాత ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. షార్ట్ అండ్ స్వీట్‌గానే చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ నమస్తే.